హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని గంటల్లో మీకు 10వ తరగతి రిజల్ట్ వస్తాయి. 10వ తరగతి రిజల్ట్ వస్తున్నాయి గనక ఏ విషయంలో కూడా భయపడద్దు, ఏ విషయంలో కూడా చింతపడద్దు, ఏ విషయం కూడా మనము నారాజు కావద్దు, కుమిలిపోవద్దు. రాసిండ్రు అయిపోయా, రాసిండ్రు గనక అది అయిపోయింది. మనం రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి మనం తక్కువ వస్తే మనం ఎక్కువ రావడానికి మళ్ళా ప్రయత్నం చేద్దాం. అంతేగాని మనం అక్కడనే ఆగిపోయి నాకు రాలేదు, నాకు అసలు మంచి మార్కులు రాలే, 10/10 రాలే, లేకుంటే 9 పాయింట్ రాలే అని బాధపడద్దు. ఎందుకంటే ఈరోజు ఇంకా కొన్ని గంటల్లో మీకు రిజల్ట్ వస్తున్నాయి గనక మీరు అస్సలు బాధపడద్దు. మా కూతురు కూడా 10వ తరగతే, అందుకోసం పక్కన కూర్చొని పెట్టుకున్నా. నేను చెప్తున్నా, పాస్ అయినా ఫెయిల్ అయినా ఎన్ని తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నువ్వు అస్సలు బాధపడద్దు. ఎందుకంటే మనము వచ్చే రోజుల్లో ఎందుకు తక్కువ వచ్చినాయో, ఏ సబ్జెక్టు మీద తక్కువ వచ్చినాయో దాన్ని మనం ఇంప్రూవ్ అయ్యి దాన్ని మనం గొప్పగా ఆలోచన చేసి చదువుకొని ముందుకెళ్లాలా. అంతే, సరేనా? నువ్వు అసలు బాధపడకు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎన్ని వచ్చినా అసలు బాధపడే ప్రసక్తి లేదు, టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే నా బిడ్డ ప్రైవేట్ లో చదివింది, దగ్గర 85,000 రూపాయలు ఖర్చు అయినాయి. అయినా పర్లేదు, నేనే సంతోషపడుతున్నా. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఏం టెన్షన్ లేదని నేనే అంటున్నా కనుక నువ్వు బాధపడకు, సరేనా? రైట్, ఓకే, ఆల్ ద బెస్ట్. జై హింద్.